అభివృద్ధి అంటే దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్నని మనం ఈరోజు కాపాడుకుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. మరి అదేవిధంగా అదే మనకు అభివృద్ధితో సమానం. ఎందుకంటే రైతు లేకపోతే దేశం లేదు. అలాంటి ఎంత మనకెంత ఆస్తి ఉన్నా, ఎంత కోటీశ్వరులమైనా తినేది మాత్రం అన్నమే అని గుర్తుంచుకోండి. ఈరోజు రైతాంగాన్ని మీరెంత కిందికి అనగదొక్కుతుర్రో రైతాంగం ఈరోజు అంత వెనకబడిపోవడం జరుగుతుంది. రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మరి దేశ ప్రధాని గారి కానివచ్చు, ముఖ్యమంత్రి గారిపై చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు మీరు అసెంబ్లీలో నిరంతరం పోరాడాల్సింది మాత్రం మీరు మాటలు, ప్రతిపక్షం మీద విమర్శలు, మన అధికార పక్షం మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ఈరోజు రైతాంగాన్ని మాత్రం ఏ విధంగా ఆదుకునేటటువంటి పరిస్థితి కనపడతలేదు. మాటలకే ఫోటోలు దిగుతున్నారు. ఈరోజు ఎన్నో చెప్తున్నారు, ఒక రైతు కొడుకు ఒక రైతు కావాలంటున్నారు. కానీ ఒక రైతు కొడుకు ఒక రైతు ఎలా అవ్వాలి? పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏ పని చేసినా ఈరోజు రైతు రోజు చస్తూ బ్రతికేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పంట ఈరోజు ఒక ఎకరంలో 50,000 పెట్టి ఖర్చు పెట్టి వేస్తే, ఒక వర్షం వస్తే, ఒక గాలి వస్తే, మరి అదేవిధంగా అకాల పరిస్థితులు వస్తే ఈరోజు ఆ రోజు ఆ పంట మొత్తం మనకు చేతికి రానటువంటి రైతు పంటకు ఎప్పుడైతే బీమా కల్పిస్తారో, ఒక రైతు పెట్టినటువంటి పంటకు ఎకరాకు ₹1,00,000 ఎప్పుడైతే ప్రభుత్వాలు కల్పిస్తావో అప్పుడు రైతాంగం బలపడుతుంది. దేశాంగుడంగా సుశ్యశ్యామలంగా ఉంటుంది. దేశముల్లా అన్నం పెట్టేటటువంటి రైతు బాగుపడితే మరి మనకు ఎల్లకాలం అన్నం